శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుండి మేషరాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఎందుకంటే రేపటి నుండి వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వీరి తలరాతను మార్చబోతున్నారు. ఇక ఏ వ్యక్తి కారణంగా మేషరాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే మేషరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా పనులను పూర్తి చేస్తారు. అంతేకాకుండా వీరు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడరు. దీనికి గల కారణం ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అనేటటువంటి విషయంలో చాలాసార్లు ఈ రాశివారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేషరాశి వారు మౌనంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ రాశివారు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు. అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మయిస్తారు. మేషరాశి వారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు. అలాగే వీరికి తోచిన సహాయం వారికి చేస్తూ ఉంటారు. అయితే రేపటి నుండి గ్రహాల సంచారంలో కొన్ని మార్పుల కారణంగా మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు, కానీ ఆ వ్యక్తి వలన మాత్రం మేషరాశి వారు అనేక లాభాలను పొందుతారు. ఇక అదృష్టం వీరి వెంట ఉండబోతుంది. కాకపోతే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే మేషరాశి వారికి వృత్తి ఉద్యోగం రీత్యా అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు అర్హులను ఆశ్రయించడం మంచిది. ఇక మేషరాశి వారు ఉద్యోగం వ్యాపారం పరంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలను సాధిస్తారు. ఇక మేషరాశి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే తమదంటూ పైచేయి ఉండాలని ఆశపడతారు. అలాగే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని తాపత్రయపడతారు. మేషరాశి వారికి ఏ పనిని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో సజావుగా పనులను పూర్తి చేస్తారు. వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఎలాంటి సందర్భంలోనైనా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. తమ మాట తీరు వలన ఎదుటి వారిని ఆకర్షించే వారిలా ఉంటారు. ఇక మేషరాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించారు. అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందారు. ఈ రాశి వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ మేషరాశి వారు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు. వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం అధికంగా ఉంటుంది. తమ కోపమే తమకు శత్రువు అనే సామెత మేషరాశి వారికి బాగా వర్తిస్తుంది. అయితే ఈ రాశివారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు కూడా ఉండాలని కోరుకోవడం వల్ల అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. మోసం చేసే గుణం ఉన్నవారంటే ఈ రాశి వారికి అస్సలు పడదు. ఈ మేషరాశి వారికి ఈ మనస్తత్వం మంచితనం అధికంగా ఉంటాయి. ఎటువంటి వారినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. ఇక మేషరాశి వారు ఇతరుల కష్టాలను తమ కష్టంగా భావిస్తూ వారి కష్టాలను తీర్చడానికి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు. దీనిని అదునుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు. ఈ రాశి వారికి కీర్తి ఆకాంక్ష ప్రచార దాహం అనేది అధికంగా ఉంటాయి. అలాగే బంధుమిత్రులు తమను ప్రశంసించాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇక మేషరాశి వారి యొక్క జీవితంలోకి రేపటి నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడు చూడని సంతోషాలను చూస్తారు. అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు. ఇక వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితం నుంచి వీరు బయటికి పంపించలేరు. అయితే మేషరాశి వారి జీవితంలోకి రేపటి నుండి రాబోయే వ్యక్తి వలన మాత్రం ఎటువంటి లాభాలు కలగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా రేపటి నుండి వీరికి విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం ఆర్థిక రంగాలలో ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో చూస్తారు. ఇక వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తి వలన ప్రారంభంలో ఏవైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి
ఆ వ్యక్తి కారణంగా అయితే మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి. మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడుగా, నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి రేపటి నుండి మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రేపటి నుండి మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, లేకపోతే మీ సోదరుడైనా కావచ్చు, అంతేకాకుండా ఊరు పేరు తెలియని ఒక అజ్ఞాత వ్యక్తి అయినా కావచ్చు. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతుంది. వీరికి ప్రతి రంగంలో ఆర్థికపరమైన లాభాలను పొంది తీరుతారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈ సమయంలో వీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కాకపోతే వీరు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మేషరాశి వారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది. తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనంద బాట పడుతుందని చెప్పొచ్చు. ఇక వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను పొందుతారు. ప్రతి విషయంలో చురుకుగా ప్రవర్తిస్తారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం వలన కూడా మీరు మానసికమైన ఆనందాన్ని, ప్రశాంతతని పొంది తీరుతారు. అలాగే ఒత్తిడి తగ్గుతుంది. మీ దాంపత్య జీవితం 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇక ఎప్పటి నుండో కుటుంబ కలహాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ మేషరాశి వారికి రేపటి నుండి అనుకూలవంతంగా ఉంటుంది. కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాల వాతావరణం వెల్లివిరుస్తుంది. ఇక ఈ రాశి వారు శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు. ప్రేమపూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది. ఇక ఉద్యోగ జీవితంలో రేపటి నుండి కూడా మేషరాశి వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలు అనేవి పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. తోటి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఉద్యోగంలో ఎదుగుదలను విశేషంగా చూస్తారు. అలాగే ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తుండైతే ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లను పొంది తీరుతారు. అదేవిధంగా మీ సహోద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం వల్ల కూడా మీ మధ్య స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక వ్యాపారస్తుల విషయంలో కూడా రేపటి నుండి మీకు అనుకూలమైన శుభ ఫలితాలు పొంది తీరుతారు. వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని ఇక చెయ్యలేము, విరమించుకుందాం అనుకునే ఈ మేషరాశి వారికి మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కారణంగా మీరైతే ఊహించని దానికంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా వ్యాపారం లాభాలను పొంది తీరుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి విషయంలో కూడా మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటారు. మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా భాగస్వామ్య వ్యాపారంలో మంచి సంబంధాలు కుదురుతాయి. ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు. నూతనంగా వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టుకోవచ్చు. స్త్రీలైన పురుషులైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇక వీరి యొక్క వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉండబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి వలన కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం జీవితంలో ఆ వ్యక్తి ఇచ్చే సూచన సలహాల కారణంగా మేషరాశి వారు మాత్రం వారి జీవితంలో మంచి లాభాలను పొంది తీరుతారు. ఇక మేషరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వపత్రాలను సమర్పించడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని వీలైన సార్లు చదువుకోండి. విశేషవంతమైన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇక ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోదలసిన పరిహారం ఏంటంటే శనివారం రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. అలాగే శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఏవైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.